శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ఏకాదశోధ్యాయః దుర్గాస్తుతి. నారద ఉవాచ బ్రహ్మంతాత మహాప్రాజ్ఞ వదనో వదతాం వర గతే విష్ణౌ కిమభవత్ అకార్షీత్ కిం విధే భవాన్. నారదుడిట్లు పలికెను, తండ్రి బ్రహ్మన్, నీవు మహాబుద్ధిశాలివి, వక్తలలో శ్రేష్ఠుడవు. మాకు చెప్పుము, విష్ణువు నిష్క్రమించిన తర్వాత ఏమయ్యెను? హే విధి, నీవు ఏమి చేసితివి? బ్రహ్మౌవాచ విప్రనందన వర్యత్వం సావధానతయా శృణు. విష్ణౌ గతే భగవతి యదకార్ష మహం ఖలు. విద్యాత్మికాం శుద్ధాం పరబ్రహ్మస్వరూపిణీం స్తౌమి దేవీం జగద్ధాత్రీం దుర్గాం శంభుప్రియాం సదా. సర్వత్ర వ్యాపినీం నిత్యాం నిరాలంబాం నిరాకులాం. త్రిదేవ జననీం వందే స్థూల మరూపిణీం త్వంచితి పరమానంద పరమాత్మస్వరూపిణి. ప్రసన్నా భవదేవేసి మత్కార్యం కురుతే నమః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీవు సావధానముగా వినుము. విష్ణు భగవానుడు నిష్క్రమించగనే నేను చేసిన కార్యమేదియో చెప్పెదను. విద్యాస్వరూపిణి మరియు అవిద్యాస్వరూపిణి శుద్ధ పరబ్రహ్మరూపిణి జగన్మాత సర్వదా శివప్రియాగు దుర్గాదేవిని స్తుతించెదను. సర్వవ్యాపకురాలు నిత్యస్వరూపిణి, ఇతర ఆశ్రయము లేనిది, సంసార దుఃఖములు లేనిది, ముల్లోకములకు తల్లి, గొప్పవాటి కంటే కూడా గొప్పది, రూపము వాస్తవముగా లేనిది ఒక దుర్గను నమస్కరించుచున్నాను. చైతన్యము బ్రహ్మానందము నీవే పరమాత్మ స్వరూపినివి. దేవదేవి, నీవు ప్రసన్నవురాలవు కమ్ము. నా కార్యము సిద్ధింపజేయము. నీకు నమస్కారము. ఏవం సంస్తూయమాన సా యోగ నిద్ర మయామునే ఆవిర్బభూవ ప్రత్యక్షం దేవర్షే చండికామమ. స్నిగ్ధాంజనద్యుతి చారురూప దివ్య చతుర్భుజ సింహస్థ వరహస్థా చ ముక్త మణికచోత్కట శరదింద్వానా శుభ్ర చంద్రభాల త్రిలోచన సర్వావయవరమ్య చ కమలాంగ్రీ నకద్యుతి. సమక్షం తాముహం వీక్ష్యమానే శక్తిం శివస్య హి భక్త్యా వినతతుంగాం సహ ప్రాస్తవం సుప్రమణ్యవై. ఓ మహర్షి, నేను యోగ నిద్రను ఇట్లు స్తుతించితిని. ఓ దేవర్షి, అప్పుడు నా ఎదుట చండిక ప్రత్యక్షమయ్యను. చిక్కని కాటుక వలె ప్రకాశించున్నది, సుందర రూపము గలది, ప్రకాశించు నాలుగు భుజములు గలది, సింహమును అధిష్ఠించి ఉన్నది, చేతియందు వరముద్ర గలది, ముత్యములచే నొప్పు చూడామణితో ప్రకాశించే కేశభారము గలది, శరత్కాల చంద్రుని వంటి ముఖము గలది, చంద్రుని వలె స్వచ్ఛమైన పాలభాగము గలది, 3 కన్నులు గలది, సర్వాంగ సుందరి, పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఒప్పారున్నది. శివుని శక్తియగు ఆ ఉమాదేవి నా ఎదుట గాంచితిని. ఓ మహర్షి, నేను భక్తితో శిరస్సును వంచి నమస్కరించి స్తుతించితిని. నమో నమస్తే జగతః ప్రవృత్తి నివృత్తి రూపే స్థితి సర్గరూపే చరాచరాణాం భవతి సుశక్తి సనాతని సర్వవిమోహినీతి. యా శ్రీ సదా కేశవమూర్తిమాలా విశ్వంభరాయ సకలం బిభర్తి. యాత్వం పురా సృష్టికరీ మహేసి హర్త్రి త్రిలోకస్య గుణేభ్యః. యా యోగినాం వై మహిత మనోజ్ఞ సాత్వం నమస్తే పరమానుసారే. యమాదిపూతే హృదయోగినాం యా యోగినాం ధ్యానపదే ప్రతీత. ఓ తల్లి, జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే. జగత్తు యొక్క సృష్టి స్థితులు నీ స్వరూపమే. స్థావర జంగమాత్మకమగు ప్రాణులలో నీవు శక్తి రూపముగా నుండి సర్వప్రాణులను మోహపెట్టుచున్నావు. నీవు సనాతనివి, నీకు అనేక నమస్కారములు. కేశవుని వక్షస్థలమునందు అలంకారముగా నుండి లక్ష్మీదేవి నీవే. సకలమును భరించి పోషించు నీవు విశ్వంభరవు. నీవు సృష్టిని చేసిన మహేశ్వరివి. ముల్లోకములను లయము చేయనది నీవే. నీవు గుణాతీతురాలవు. యోగులు నిన్ను పూజించి తమ హృదయములలో దర్శించెదరు. అట్టి నిన్ను నమస్కరించుచున్నాను. పరమాణువులలోని సారము నీవే. యమ నియమాదులచే పవిత్రమైన యోగుల హృదయములలో నీవు ఉండి వారికి ధ్యాన మార్గములో దర్శనం ఇచ్చెదవు. ప్రకాశ శుద్ధ్యాది యుతా విరాగ సాత్వం హి విద్యా వివిధావలంబ. కూటస్థమవ్యక్తమనంతరూపం త్వం బిభ్రతి కాలమయీ జగంతి. వికార బీజం ప్రకరోషి నిత్యం గుణాన్విత సర్వజనేషు నూనం. త్వం వై గుణానాం చ శివే త్రయాణాం నిదానభూతా చ తతః పరాసి. సత్వం రజస్తామస ఇత్యమీషాం వికారహీన సమవస్థితిర్యా. సాత్వం గుణానాం జగదేక హేతుః బ్రహ్మాండమారంభసి చాత్సి పాపి. అశేష జగతాం బీజే జ్ఞేయజ్ఞాన స్వరూపిణి. జగద్ధితాయ సతతం
శివపత్ని నమోస్తుతే. ప్రకాశము, శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాగద్వేషములు లేవు. వివిధ శాస్త్ర విజ్ఞానములకు సంబంధించిన విద్యలన్నీను నీ స్వరూపమే. నీ స్వరూపము కూటస్థము అనగా మార్పులకు లోను కానిది, మరియు ఇంద్రియములకు గోచరము అగోచరము. నీవే అనంత రూపములతో ప్రకటమైనావు. నీవు కాలస్వరూపురాలై ముల్లోకములను ధరించి ఉన్నావు. నీవు గుణములతో కూడి సర్వ మానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యారూపములో నున్నావనట నిశ్చయము. హే శివప్రియే, 3 గుణములకు ఆశ్రయము నీవే, మరియు నీవు గుణాతీతురాలవై ఉన్నావు. సత్వము, రజస్సు, తమస్సు అనే ఈ గుణముల వికారములు నీ యందు లేవు, కానీ వాటి ఉనికి నీ యందు మాత్రమే కలదు. జగత్తునకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే. నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించి రక్షించి భక్షించుచున్నావు. సర్వ జగత్తుల బీజము నీవే. జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే. హే శివపత్ని, లోకముల క్షేమమును కోరి నేను సర్వదా నీకు నమస్కరించుచున్నాను. బ్రహ్మ ఉవాచ నిత్యాకరణ వచస్సామే కాళీలోక విభావిని ప్రీత్యా మాం జగతామూచే స్రష్టారం జనశబ్దవత్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఈ నా మాటను విని లోకరక్షకురాలగు ఆ కాళీదేవి సృష్టికర్తనగు నాతో ప్రీతితో తల్లి పిల్లవారిని వలె లాలించి ఇట్లు పలికెను. దేవ్యువాచ బ్రహ్మన్ కిమర్థం భవతా స్తుతాః మవధారయ ఉచ్యతాం యది దృశ్యోసి తచ్చీఘ్రం పురతో మమ. ప్రత్యక్షమపి జాతాయాం సిద్ధిః కార్యశ్చ నిశ్చిత. తస్మాత్వం వాంఛితం బ్రూహి యా కరిష్యామి భావిత. దేవి ఇట్లు పలికెను, హే బ్రహ్మన్, నీవు నా ఎదుట ధైర్యము గలవాడైనచో నీవు నన్ను స్తుతించుటకు గల కారణమును వెంటనే నిశ్చయముగా చెప్పుము. నేను ప్రత్యక్షమైన పిదప కార్యము సిద్ధించుట నిశ్చయము. కావున నీవు నీ కోరికను తెలుపుము. నీచే ఆరాధింపబడిన నేను నీ కోరికను తీర్చెదను. బ్రహ్మ ఉవాచ శృణుదేవి మహేశాని కృపాం కృత్వా మమోపరి మనోరథస్థం సర్వజ్ఞే ప్రవదామి త్వదాజ్ఞయా. యః పతిస్తవ దేవేసి లలాటాన్మే భవత్పుర. శివో రుద్రాఖ్యయ యోగీ స వై కైలాసమాస్థితః తపశ్చరతి భూతేశా ఏక ఏవావికల్పకః. అపత్నీకో నిర్వికారో న ద్వితీయాం సమీహతే తం మోహయ యథాచాన్యాం ద్వితీయాం సతి వీక్షతే. త్వదృతే తస్య నో కాచిద్ భవిష్యతి మనోహర. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవి మహేశ్వరి, నాపై దయ ఉంచి వినుము. నీవు సర్వము ఎరుంగుదువు, అయినను నీ ఆజ్ఞచే నా మనస్సులోని కోరికను చెప్పెదను. హే దేవేసి, నీ భర్త పూర్వము నా నుదుటి నుండి ప్రకటమయ్యను గదా. ఆ శివయోగి రుద్రనామముతో కైలాసముపై ఉన్నాడు. కూటస్థుడు అనగా పరివర్తన లేనివాడు ఆ భూతనాథుడు అతడు తపస్సును చేయుచున్నాడు. భార్యా సహాయము లేనివాడు వికారహీనుడు ఆ ప్రభువు భార్యా సహాయము కోరుటలేదు. ఓ పతివ్రత, అతడు వివాహమాడుట కొరకై నీవాయనను మోహింపజేయము. నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షించగలవారు మరి ఒకరు లేరు. తస్మాత్వమేవ రూపేణ భవస్వ హరమోహిని సుతా భూత్వా చ దక్షస్య రుద్రపత్ని శివే భవ. యథాధృత శరీరాత్వం లక్ష్మీరూపేణ కేశవం ఆమోదయసి విశ్వస్య హితాయైతం తథా కురు. కాంతాభిలాష మాత్రం మే దృష్ట్వానింద దృషధ్వజ. స కథం వనితాం దేవి స్వేచ్ఛయా సంగ్రహీష్యతి. హరే గృహీత కాంతే తు కథం సృష్టి సుభావః. ఆద్యంతమధ్యే చైతస్య హౌతౌ తస్మిన్ విరాగిని. కావున నీవే దక్షిణకు కుమార్తెగా జన్మించుము. హే శివే, నీవు నీ రూపముతో రుద్రుని మోహింపజేసి ఆయనకు భార్యవగుము. నీవు లక్ష్మీ రూపముతో శరీరమును ధరించి కేశవుని అలరించినావు. లోక కళ్యాణము కొరకు రుద్రుని కూడా అటులనే చేయము. ఓ దేవి, నేను కాంతను అభిలషించినంత మాత్రాన నన్ను నిందించిన ఆ వృషభధ్వజుడు తన ఇచ్చచే భార్యను స్వీకరించుట ఎట్లు సంభవమగును? ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతములకు కారణభూతుడైన ఆ హరుడు విరాగి అయి భార్యను స్వీకరించని స్థితిలో ఈ సృష్టి మంగళకరము ఎట్లు కాగలుగును? ఇది చింతాపరో నాహం త్వదన్యం శరణం హితం కృత్యవాంస్తే న విశ్వస్య హితాయై తత్కురుష్వమే. న విష్ణుస్తస్య మోహాయ న లక్ష్మీర్నమనో భవః. న చాప్యహం జగన్మాతార్నాన్యస్త్వాం కోపి వై వినా. తస్మాత్వం దక్షజా భూత్వా దివ్యరూపా మహేశ్వరి. తత్పత్నీ భవమద్భక్త్యా యోగినం మోహయేశ్వరం. దక్షస్థపతి దేవేసి క్షీరోదోత్తర తీరగః. త్వాముద్దిశ్య సమాధాయ మనస్త్వయి దృఢవ్రతః. ఈ చింత నన్ను పీడించుచున్నది. నీవు తప్ప మరి ఒకరు నాకు శరణు లేరు. నేనీ కష్టములోనున్నాను. కాన లోకహితము కోరి నా కోరికను తీర్చుము. ఆయనను విష్ణువును గాని లక్ష్మి గాని మన్మధుడు గాని నేను గాని మోహ పెట్టలేము. ఓ జగన్మాత, నీవు తప్ప మరి ఒకరి వలన ఈ పని కాదు.
కావున నీవు దక్షిణి కుమార్తెగా జన్మించి దివ్య రూపము గలదానివై యోగియగు ఈశ్వరుని మోహింపజేసి ఆయనకు భార్యవు కమ్ము. మహేశ్వరి, నా భక్తిని ఈ విధముగా సఫలము చేయము. ఓ దేవదేవి, దక్షుడు క్షీరసముద్ర ఉత్తర తీరమునందు దృఢమగు వ్రతము గలవాడై మనస్సును నీ యందు లగ్నము చేసి నిన్ను ఉద్దేశించి తపస్సు చేయుచున్నాడు. ఇత్యాకర్ణ్య వచస్సా చింతామాప శివా తదా ఉవాచ స్వమనసి విస్మిత జగదంబిక. ఈ మాటను విని అప్పుడు ఆ ఉమాదేవి ఆలోచించ మొదలెడెను. ఆ జగన్మాత విస్మయమును పొంది తన మనస్సులో ఇట్లు అనుకొనెను. దేవ్యువాచ అహో సుమహదాశ్చర్యం వేదవక్తాపి విశ్వకృత్ మహాజ్ఞాన పరోభూత్వా విధాత కిం వదత్యయం విదేశ్చేతసి సంజాతో మహామోహో సుఖావహ యద్వరం నిర్వికారం తం సమ్మోహయితుమిచ్చతి హరమోహ వరం మత్తా సమిచ్చతి విధిస్త్వయం కోలాభోస్యాత్ర సవిభుర్నిర్మోహో నిర్వికల్పకః పరబ్రహ్మాఖ్యో యస్సంభుర్నిర్గుణో నిర్వికారవాన్ తస్యాహం సర్వదా దాసి తదా జ్ఞావసగా సదా. దేవిట్లు ఆలోచించినది, అహో ఇది చాలా పెద్ద ఆశ్చర్యము. వేద ప్రవర్తకుడు సృష్టికర్త మహాజ్ఞానియగు ఈ బ్రహ్మ ఏమి మాటలాడుచున్నాడు? బ్రహ్మ యొక్క మనస్సులో దుఃఖదాయమగు మహామోహము పుట్టినది. అందువలననే వికారరహితుడగు శివప్రభువును మోహింపజేయగోరుచున్నాడు. హరుని మోహింపజేయవలననే వరమును ఈ బ్రహ్మ నా నుండి పొందగోరుచున్నాడు. దానివలన ఈతనికి కలిగే లాభమేమి? ఈ విభుడు కూటస్థుడు, అనగా పరివర్తన లేనివాడు కనుక ఆయనను మోహింపజేయుట సంభవము కాదు. శివపరబ్రహ్మ నిర్గుణుడు, నిర్వికారుడు. నేను ఆయనకు సర్వదా దాసిని. నేను అన్ని వేళలా ఆయన యొక్క ఆజ్ఞను పాలించుదానను. స ఏవ పూర్ణరూపేణ రుద్రనామా భవచ్చివ భక్తోద్ధారణ హేతోర్హి స్వతంత్ర పరమేశ్వర హరేర్విధేశ్చ స స్వామి శివాన్యోనో న కర్హిచిత్ యోగాదరోహ్యమాయ స్తోమాయేష పరతః పరః మత్వా తమాత్మాజం బ్రహ్మ సామాన్య సురసన్నిభం ఇచ్చత్యయం మోహయితుమతో జ్ఞాన విమోహితః న దద్యాం చేద్వరం వేదనీతిర్భ్రష్ట భవేదితి కిం కుర్యాం ఏనన విభుః క్రుద్ధస్యాన్మే మహేశ్వరః. ఆ శివుడే పూర్ణాంశతో రుద్రుడన పేర భక్తులను ఉద్ధరించుట కొరకై అవతరించెను. ఆయన స్వతంత్రుడైన పరమేశ్వరుడు గదా. హరికి బ్రహ్మకు ప్రభువుగు ఆ రుద్రుడు ఏ విధముగా చూచినా శివుని కంటే తక్కువగాడు. మాయాతీతుడు, మాయకు ప్రభువు, సర్వము కంటే శ్రేష్ఠుడు అగు ఆయనకు యోగమనందు ప్రేమ అధికము. అట్టి రుద్రుని సామాన్య దేవతలలో ఒకడిగను తన పుత్రునిగను తలంచి అజ్ఞానముచే పూర్తిగా మోహితుడని బ్రహ్మ ఆయనను మోహపెట్టవలని కోరుచున్నాడు. ఈతనికి వరము నీయనిచో వేదధర్మము పాడగును. నేనేమి చేయవలెను? నా ప్రభువగు మహేశ్వరునకు నాపై కోపము రాని విధముగా చేయవలెను. బ్రహ్మ ఉవాచ విచార్యేత్తం మహేశం తం సస్మార మనసా శివ ప్రాపానుజ్ఞాం శివస్యాధోవాచ దుర్గాచమాం తదా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు తలచి ఆ ఉమాదేవి మనస్సులో ఆ మహేశ్వరుని స్మరించెను. అప్పుడు ఆ దుర్గాదేవి శివుని అనుజ్ఞను పొంది నాతో ఇట్లనెను. దుర్గోవాచ యదుక్తం భవత బ్రహ్మన్ సమస్తం సత్యమేవ తత్ మద్రుతే మోహయిత్రీహ శంకరస్య న విద్యతే హరే గృహీత దారేతు సృష్టిర్నైషా సనాతని భవిష్యతీతి తత్సత్యం భవతా ప్రతిపాదితం మమాపి మోహనే ఎన్నో విద్యతేస్య మహాప్రభో తద్వాక్యాద్విగుణో మేద్య ప్రయత్నో భూత్స నిర్భరః అహం తథా యతిష్యామి యథాధార పరిగ్రహం హరః కరిష్యతి విధే స్వయమేవ విమోహితః. దుర్గాదేవి ఇట్లనెను. బ్రహ్మన్, నీవు చెప్పినదంతయు వాస్తవమే. నేను తక్క మరి ఒకరు శంకరుని మోహింపజేయలేరు. శివుడు భార్యను స్వీకరించనిదే ఈ సనాతనమగు సృష్టి పూర్ణము కాబోదని నీవు చేసిన ప్రతిపాదన వాస్తవము. ఆ మహాప్రభువును మోహపెట్టగలననే విశ్వాసము నాకు కూడా లేకుండెను. కానీ నా విశ్వాసము నీ మాటలను వినుటచే రెట్టింపు అయ్యెను. ఇప్పుడు నేను దృఢముగా యత్నించెదను. హే బ్రహ్మన్, శివుడు విమోహితుడై స్వయముగా భార్యను స్వీకరించినట్టు నేను ప్రయత్నించెదను. సతీమూర్తి మహం ధృత్వా తస్యైవ వశవర్తిని భవిష్యామి మహాభాగా లక్ష్మీర్విష్ణోర్యథా ప్రియా యథా సోపి మయైవ వశవర్తి సదా భవేత్ తథాయత్నం కరిష్యామి తస్యైవ కృపయా విధే ఉత్పన్నా దక్ష జాయాయాం సతీరూపేణ శంకరం అహం సభాజయిష్యామి లీలయాతం పితామహ యథాన్య జంతు రవణౌ వర్తతే వనితావసే మద్భక్త్యా సహరో వామావశవర్తి భవిష్యతి. నేను సతీదేవి రూపమును ధరించి మహాపతివ్రతకు లక్ష్మీ విష్ణువునకు ప్రియురాలు అయిన తీరున ఆయనకు వశవర్తిని కాగలను. హే బ్రహ్మన్, ఆయన అనుగ్రహమును పొంది ఆయన నాకు సర్వదా అధీనుడై ఉండినట్లు కూడా ప్రయత్నించెదను.
హే పితామహ, నేను దక్షుని భార్య యందు సతీదేవి రూపంతో జన్మించి నా లీలతో శంకరుని సంతోషపెట్టెదను. ఇతర మానవులు స్త్రీకి వశవర్తులై ఉన్న తీరుగానే ఆ హరుడు నా భక్తికి మెచ్చి నాకు వశవర్తి అయి ఉండగలడు. బ్రహ్మ ఉవాచ మహ్యమిత్తం సమాభాష్య శివాసా జగదంబిక వీక్ష్యమానా మయా తాత తత్రైవాంతర్దధే తతః తస్యామంతర్హితాయాం తు సోహం లోక పితామహః అగమం యత్ర స్వసూతాస్తేభ్య సర్వమవర్ణయేం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ వత్స, జగన్మాతయగు ఆ ఉమాదేవి నాతో ఇట్లు పలికి ఆ తర్వాత నేను చూచుచుండగానే అంతటనే అంతర్ధానమయ్యను. లోకములకు పితామహుడునకు నేను ఆమె అంతర్ధానము కాగానే నా కుమారులు ఉన్న చోటకు వెళ్ళి జరిగిన వృత్తాంతమునంతయు వర్ణించి తిని. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే దుర్గాస్థితి బ్రహ్మవరప్రాప్తి వర్ణనం నామ ఏకాదశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రెండవది అగు రుద్ర సంహిత యందు సతీఖండములో దుర్గాస్తుతి బ్రహ్మవరప్రాప్తి అనే 11వ అధ్యాయము ముగిసినది.